హై మాస్టర్స్. సృష్టి ధర్మం 5వ రోజు. గోల్డెన్ లయన్ టుమరిస్ అనే వింతైన చిన్ని కోతులలో ఆడకోతికి పిల్ల పుట్టిన 2 రోజులైనా గడవక ముందే తల్లి కోతి తన పిల్లని తండ్రి కోతికి అప్పగిస్తుంది. ఇక అప్పటినుంచి పాపం మగ టుమరిన్ కోతికి తిప్పలే. పిల్లని మోసుకుంటూ ఆడకోతి వెనకాలే తిరుగుతుంటుంది. పాలు ఇవ్వడానికి మాత్రమే తల్లి కోతి తన పిల్లను తండ్రి కోతి దగ్గర నుంచి తీసుకొని అలా పాలు ఇచ్చిన వెంటనే తన బాధ్యత తీరిపోయినట్లు పిల్లను మళ్ళీ తన మగ కోతికి ఇచ్చేస్తుంది. డాల్ఫిన్ నిద్రించేటప్పుడు ఒక కన్ను తెరిచే నిద్రపోతుంది. దూకటానికి చేతకాని ఒకే ఒక క్షీరజం ఏనుగు. అలాగే సృష్టిలో జీవాలు భూ జల ఖేచరాలు కొన్ని పగళ్ళు చూడలేవు, కొన్ని రాత్రులు చూడలేవు. కొన్ని పగళ్ళు నిద్రపోతాయి, కొన్ని రాత్రులు నిద్రపోతాయి. కొన్ని వాసనల ద్వారా ఆహారాన్ని పసిగడితే కొన్ని వినికిడి ద్వారా తెలుసుకుంటాయి. కొన్నిటికి ముక్కు నోరు వేరువేరుగా ఉంటే కొన్నిటికి ముక్కే నోరుగా ఉంటుంది. కొన్నింటికి 2 కాళ్ళు ఉంటే కొన్నింటికి అనేకం ఉంటాయి. కొన్ని గుడ్ల ద్వారా సంతానోత్పత్తిని కలగజేస్తే కొన్ని పిల్లల్ని కనడం ద్వారా సంతానోత్పత్తిని వృద్ధి చేస్తాయి. కొన్ని జంతువులు కాళ్ళను చేతులుగా ఉపయోగిస్తే కొన్ని నోటిని చేతులుగా ఉపయోగిస్తూ కొన్ని ఇతర అవయవాలని చేతులుగా ఉపయోగిస్తాయి. కొన్ని అతివేగంగా పరిగెత్తగలిగితే కొన్ని అతి నిదానంగా కదులుతాయి. కొన్నిటికి ఎంత ఎత్తులో ఎగురుతున్నా క్రింద ఉన్న చిన్న వస్తువులైనా కూడా స్పష్టంగా కనపడతాయి. కొన్నిటికి ఎదురుగా వస్తున్న పెద్ద వస్తువు అయినా కనపడదు. కొన్ని పుట్టిన వెంటనే చనిపోతే కొన్ని దీర్ఘకాలం బ్రతుకుతాయి. కొన్ని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా శరీర రంగు మారితే కొన్నిటికి వాతావరణాన్ని బట్టి శరీరంపై వెంట్రుకలు మొలవడం ఉంటుంది. ఒక్కో జీవానికి ఒక్కో అరుపు, ఒక్కో పిలుపు. కొన్ని అరుపులు భయపడితే కొన్ని ఆనందాన్ని కలగజేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వింతలు. ఇవన్నీ కూడా కేవలం జీవాల గురించి చెప్పుకున్నాం. ఇవే కాకుండా సృష్టిలో ఇంకా ఎన్నో వింతలు ఉన్నాయి. మహానగరాలనే తన గర్భంలో ఇముడ్చుకోగల సముద్రాలు, ఎక్కడో పుట్టి ఎక్కడో పారే జీవ నదులు, రాళ్లతో కూడిన పర్వతాలు, సెగలు కక్కే అగ్నిపర్వతాలు, మంచుతో నిండి ఉండే హిమాలయాలు, కనుచూపు మేర నీటి జాడే లేని ఎడారులు, చుక్కల్లో చంద్రుడిల ఎడారుల్లోని ఒయాసిస్సులు, చిన్న చిన్న చెట్లు ఉండే చిట్టడవులు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండే మహారణ్యాలు, ఎన్నెన్నో వింతలు. చేతికి అందేంత దూరంలో కనబడుతూ ఉన్న అందని ఆ చంద్రుడు, ఇంతటి వెలుగును ప్రసాదిస్తున్న నేరుగా చూడలేని ఆ సూర్యుడు, ఆకాశంలో మినుకు మినుకుమంటూ కోకల్లలుగా ఎంతో దూరాన కనపడుతున్న నక్షత్రాలు, రకరకాల ఆకారాలలో ఆకాశాన పయనిస్తున్న మేఘాలు, ఆకాశంలో పెయింట్ చేసినట్లు అద్భుత దృశ్య మాలిక ఇంద్రధనస్సులు, ఇంకా ఎన్నెన్నో. సృష్టిలో ఎన్నో కళలు, ఎన్నో అందాలు. కొన్ని జీవాలు భయపెట్టి కావలసినవి సాధించుకుంటాయి, కొన్ని ప్రాధేయపడి సాధించుకుంటాయి, కొన్ని దొంగతనంగా సాధించుకుంటాయి, కొన్ని పట్టుదలతో సాధించుకుంటాయి. కనుక సృష్టిలో వేటికి కావలసినవి వాటికి అందించబడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనుగడ సాగించడానికి వీలుగా సృష్టిలో అన్నీ అమర్చబడి ఉన్నాయి. దీనికి ఉదాహరణగా పండిత శ్రీరామచర్మ ఆచార్య గారి హిమాలయ అనుభవాన్ని ఒకసారి చూద్దామా? బ్రతకటానికి దుర్భరంగా ఉండే హిమాలయ పర్వతాల్లో సైతం మనిషి బ్రతకటానికి కావలసిన వనరుల్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతాడని హిమాలయాల్లో నేను గడిపిన జీవితం నుంచి తెలుసుకోగలిగాను. ప్రతికూల ఋతువుల్ని ఎదుర్కోవడానికి ప్రకృతి తగిన పరిస్థితులను కూడా నిర్మిస్తుంది. చుట్టూ మంచు కురిస్తే గుహల్లో తగినంత వెచ్చదనం లభిస్తుంది. గోముఖ క్షేత్రంలో కొన్ని పొదలు పచ్చగా కనిపించినప్పటికీ సులభంగా మండుతాయి. చీకటిలో వనౌషధి మెరుస్తూ దారి చూపుతుంది. మా గురూజీ తపోవనం సమీపంలో దేవకంద్ అనే కందమూలం దొరుకుతుంది. పైకి మామూలు గడ్డిలాగా కనిపించినా పెకిలిస్తే వారం రోజులకు సరిపోయే కందమూలం లభిస్తుంది. భోజపత్ర కాండంలో అక్కడక్కడ ముడులుంటాయి. వాటిని చితకొట్టి టీలాగా చేసుకుని తాగితే ఎంత చలిగా ఉన్నా చెమటలు పడతాయి. భోజపత్రం బెరడుని కట్టుకోవడానికి, కప్పుకోవడానికి, పరుచుకోవడానికి ఉపయోగించవచ్చు. మనిషి అన్ని రకాల పరిస్థితుల్ని అధిగమించగలడు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలని కోరుకోవడమే కష్టాలకు మూల కారణం. తాను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండవచ్చు. హిమాలయాల్లో ఇంకొక అచ్చరువు పొందే విషయం ఏమిటంటే చుట్టూ మంచు కొండలు, గజగజ వణికించే చలి,
మధ్యలో సలసల కాగే నీరు. ఇంత వరకు మానవుడు కనిపెట్టిన సృష్టి రహస్యాల విలువ ఎంత అంటే సముద్రంలో నీటి బొట్టంతా అని చెప్పుకోవచ్చు. బొట్టు బొట్టు కూడబెడుతూ ఉంటే కుండ నిండినట్టుగా కొంత కొంతగా తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒక నాటికి మొత్తం అంతా తెలుసుకోవచ్చు. నీటి బొట్టును చూసి సముద్రం అంటే ఇంతే కదా అనుకోవడం మూర్ఖత. చూసింది అత్యల్పం, చూడవలసింది అనంతం అనుకోవడం విఘ్నత. సృష్టిలో మానవుడు తన పరిణామ క్రమంలో జలచరాలలాగా నీటిలో ఉండగలుగుతున్నాడు.